గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 9th క్లాస్కి సంబంధించినటువంటి సెకండ్ చాప్టర్ సెమిస్టర్ 1లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో మనకు 2.4 ఎక్సర్సైజ్ ముందు మనకు ఐడెంటిటీస్ అని వస్తాయి. ఈ ఐడెంటిటీస్ తోటే మనము 2.4 ఎక్సర్సైజ్ మొత్తం చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ పెద్ద ఎక్సర్సైజ్ కూడా. అందుకని ఈరోజు మనం ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుందాం. అసలు ఐడెంటిటీ అంటే ఏంటి, ఐడెంటిటీకి ఈక్వేషన్కి తేడా ఏంటి, ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సరే, ఈరోజు మన క్లాస్ని మొదలు పెట్టేద్దాం. ఐడెంటిటీ. వాట్ ఈస్ కాల్డ్ యాన్ ఐడెంటిటీ? ఐడెంటిటీ అంటే ఏంటి? అసలు ఐడెంటిటీకి ఈక్వేషన్కి తేడా ఏంటి? అన్ని ఐడెంటిటీస్ ఈక్వేషన్స్ అవుతాయా, లేకపోతే అన్ని ఈక్వేషన్స్ కూడా ఐడెంటిటీస్ అవుతాయా? అసలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐడెంటిటీ అంటే ఏంటి అంటే an equation which is true for all real values, for all real values is called an identity. An equation which is true for all real values is called an identity. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. x plus y whole square is equal to x square plus 2xy plus y square. నేను దీన్ని ఐడెంటిటీ అన్నాను. ఎందుకు ఇది ఐడెంటిటీ? ఎందుకు ఐడెంటిటీ అంటే మీరు ఇప్పుడు x బదులు y బదులు మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోండి. LHSలో సబ్స్టిట్యూట్ చేయండి, RHSలో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఖచ్చితంగా మీకు LHS is equal to RHS వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఐడెంటిటీ అని పిలుస్తాము. అర్థమైందా? సో అది డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటే. మరి ఈక్వేషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చూడండి, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు నేను x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నాను, అంతే. ఇది ఐడెంటిటీ కాదు. ఇప్పుడు మీరు ఇందులో కూడా x బదులు y బదులు కొన్ని వాల్యూస్ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేయండి, మీకు LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS వస్తుంది. అన్ని వాల్యూస్కి రావాలి, అన్ని వాల్యూస్కి LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తేనే మనం ఐడెంటిటీ అంటాము. అర్థమైందా? కాబట్టి ఇది అన్ని వాల్యూస్కి కూడా మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS రాదు. కాబట్టి దీన్ని మనం ఈక్వేషన్ అని మాత్రమే అంటాము, కానీ ఐడెంటిటీ అనము. అన్ని రియల్ వాల్యూస్కి ట్రూ వస్తేనేమో ఐడెంటిటీ అంటాం. అర్థమైందా? అలా రాకపోతే దాన్ని సింపుల్గా మనం ఈక్వేషన్ అనే ఆపేస్తాము. ఇప్పుడు అన్ని ఐడెంటిటీస్ ఈక్వేషన్స్ అవుతాయా అనేది క్వశ్చన్. ఎస్, అన్ని ఐడెంటిటీస్ కూడా ఈక్వేషన్సే. అలానే అన్ని ఈక్వేషన్స్ ఐడెంటిటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ ఐడెంటిటీస్ ఆర్ ఈక్వేషన్స్, బట్ ఆల్ ఈక్వేషన్స్ నీడ్ నాట్ బి ఐడెంటిటీస్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు మీకు ఐడెంటిటీకి ఈక్వేషన్కి తేడా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంకొన్ని ఐడెంటిటీస్ నేర్పిస్తాను. ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ మొత్తం రాస్తాను, బోర్డు మీద చెప్తాను. అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఈ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ ఏం చెప్పాను నేను? x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. సెకండ్ వన్, x మైనస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్. x minus y whole square is equal to x square minus 2xy plus y square. Third one, x square minus y square is equal to x plus y into x minus y. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. x బదులు y బదులు మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఖచ్చితంగా ట్రూనే వస్తుంది. ఫోర్త్ వన్, x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab. x plus a into x plus b is equal to x square
plus a plus b into x plus ab. Next fifth one, x cube plus y cube is equal to x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square. అర్థమైందా? నెక్స్ట్ వన్, x cube minus y cube is equal to x minus y into x square plus xy plus y square. ఓకే, చూడండి ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయో, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాము? సెవెంత్ వన్, x plus y whole cube. x plus y whole cube is equal to x cube plus y cube plus 3xy into x plus y. ఇది ఒక ఐడెంటిటీ. x plus y whole cube is equal to x cube plus y cube plus 3xy into x plus y. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. ఎలా అంటే చూడండి, x cube plus y cube plus 3x square y plus 3xy square. అండర్స్టాండ్? ఈ రెండు ఒకటే, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు అవసరమైనప్పుడు. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, x minus y whole cube is equal to x minus y whole cube is equal to x cube minus y cube minus 3xy into x minus y. చూడండి, x minus y whole cube is equal to x cube minus y cube minus 3xy into x minus y. దీన్ని ఇంకో విధంగా ఎలా రాద్దాం? x cube minus y cube minus 3x square y minus into minus plus 3xy square. ఇలా కూడా రాయొచ్చు. ఇవన్నీ ఐడెంటిటీసే. వీటన్నిటిని మనము 2.4 ఎక్సర్సైజ్ లో యూజ్ చేస్తాము. ఇంకొక ఐడెంటిటీ ఉంది, అది కూడా రాస్తాను చూడండి. నైన్త్ వన్, x cube plus y cube plus z cube minus 3xyz. Understand? X cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx. ఓకేనా? చూడండి మళ్ళీ చదువుతాను. x cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx. ఇంకొకటి లాస్ట్ వన్, 10th వన్, x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. ఓకే, ఇవి మనకున్నటువంటి మొత్తం 10 ఐడెంటిటీస్. ఇవన్నీ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అని పిలుస్తాం మనం, వీటిని సింపుల్ గా ఐడెంటిటీస్ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా మీరు x బదులు y బదులు మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకొని LHS లో సబ్స్టిట్యూట్ చేయండి, RHS లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఖచ్చితంగా మీకు LHS is equal to RHS వస్తుంది. కాబట్టి వీటిని మనం ఐడెంటిటీస్ అని పిలుస్తాము. అన్ని ఐడెంటిటీస్ కూడా ఈక్వేషన్సే, కానీ అన్ని ఈక్వేషన్స్ ఐడెంటిటీస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం వీటిని బేస్ చేసుకొని చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.